మధ్య ముక్కల వరకే నేను ఫ్రై చేద్దామనేసి ఇట్లా కొట్టించాను ఫ్రెండ్స్. చూడండి అంతవరకు ధనియాల పొడి అయితే అల్లం పేస్ట్, తెల్లగడ్డ పేస్ట్ ఫ్రెండ్స్. ఇది కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. చూడండి కారం కూడా వేస్తున్నాను. ఇలా కలిపెట్టేసుకొని ముక్కలు మొత్తం మనం ఒక 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చేప వేగాక చాలా టేస్ట్ అనిపిస్తుంది ఫ్రెండ్స్. అందుకని కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టాలి ఫ్రెండ్స్. మనం 15 నిమిషాలైనా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మసాలా అన్ని కలుపుకున్నాం కదా. ఇదిగో చూడండి ముక్కకి బాగా మసాలా పట్టింది. బాగా పెట్టేసుకున్నాను నేను. వేస్తున్నాను. మనకి ఆయిల్ కూడా వేడైపోయింది. అసలు ఆయిల్లో వేసేస్తున్నాం ఫ్రెండ్స్. అంత వేడి కూడా అవసరం లేదు. ఇది కూడా సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం హైలో కాదు. ఇది ఒకవైపు వేస్తున్నాం కదా. ఇది మనం రెండో వైపు కూడా తిప్పేసుకున్నాము. రెండో వైపు తిప్పుకొని సిమ్లో పెట్టే వేయించుకోండి. మీరు హైలోగా పెట్టనే వద్దు. ఇంకొకటి మనం కొందరు మూత పెట్టుకుంటారు, కొందరు మూత పెట్టుకోకుండా కూడా వేయించుకుంటారు. నేనైతే మూత పెట్టను ఫ్రెండ్స్. మూత పెట్టుకున్నాను వేయిస్తాను. 5 minutes పడుతుంది. చూద్దాము. అయితే నేను 3 నిమిషాలు పెట్టాను. నేను రెండో వైపు కూడా తిప్పుతున్నాను. నేను ఇది కూడా ఒక 2 నిమిషాలు పెట్టేస్తున్నాను. రెండో వైపు కూడా ఒక 2-3 నిమిషాలు పెట్టేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనం రెండో వైపు కూడా తిప్పుకున్నాం కదా. చూడండి బ్రౌన్ కలర్ రెడ్ షేడ్గా బాగా కనిపిస్తుంది కదా. మనకి ఫ్రై అయిపోయింది. తీసేసుకుందాము.